హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము 9th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ అయినటువంటి మన భూమి పాఠం నుండి దాదాపుగా ఆ లెసన్ మొత్తం వైజ్గా చూసుకున్నట్టయితే ఒక 70 పాయింట్స్ దాకా మనం వచ్చాయి. సో ఆ 70 పాయింట్ కంటే ఎక్కువగా ఉన్నాయి, ఒక 70 పాయింట్స్ ఉన్నాయి. వాటిని ఈ యొక్క వీడియోలో ఒక 5 మినిట్స్లో మనం రివిజన్ చేసుకుందాం. దాదాపుగా ఆ లెసన్ నుండి అన్నీ కవర్ అయ్యే విధంగా ఉన్నాయి. సో అవన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. అయితే మీకు టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా టెట్లో అడగవచ్చు, డిఎస్సిలో కూడా మనకు సోషల్ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం లెసన్ వైజ్ 9th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ని తెలుసుకుందాం, అంటే రివిజన్ చేసుకుందాం. ఈ రోజు అయితే ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఒక 70 పాయింట్స్ని మనము ఈ వీడియోలో అయితే రివిజన్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీకు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్స్ని నేను ఫ్రీగానే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రివిజన్స్ అయిపోయిన తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే రివిజన్ అయినాక తర్వాత మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుందాం. అవి కూడా ఫ్రీగానే అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇక మీకు మనం ఇక పాయింట్స్ వైజ్ తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భూమి మీద మానవాళి సుమారుగా 1,00,000 సంవత్సరాల క్రితం అయితే ఏర్పడింది. సెకండ్ పాయింట్, మానవులు పర్యావరణాన్ని, భూ వనరులను యథేచ్ఛగా దోచుకోవడం వల్ల అడవులు, నదులు నాశనమయ్యాయి. తోటి జంతువులు, తోటి మానవులు సైతం వినాశాన్ని ఎదుర్కొంటున్నారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. భూగోళం అనేది వేడెక్కుతుంది. గాలి మరియు నీరు విషపూరితంగా మారుతున్నాయి. నక్షత్రాలు కూడా, థర్డ్ పాయింట్, నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని గత 100 సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. 4వ పాయింట్, నక్షత్రాలు పాలపుంతలో భాగం. ఇటువంటి పాలపుంతలు విశ్వంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. నక్షత్రాలు పాలపుంతలో భాగం. ఓకే, గుర్తుపెట్టుకోండి. 5th పాయింట్, పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతున్నదనే అభిప్రాయంతో ప్రస్తుతం అయితే ఉన్నారు. ఇప్పుడు 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఇది అంతరించిపోతుందని అభిప్రాయంతో అయితే చాలామంది ఉన్నారు. 6th పాయింట్ చూసుకున్నట్లయితే వ్యామోగామి అంటే విశ్వంలోని విషయాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి కనబరిచే వారిని మనము వ్యామోగామి అని అంటాము. భూమి సూర్యుని చుట్టూ తిరిగి నిర్ధారిత దారినే మనము కక్ష అంటాము. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, ఆ తిరిగే దాన్ని మనము దాన్ని కక్ష అని అంటాము. భూమి, సూర్యుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 9th పాయింట్ ఒకసారి చూసుకోండి. భూమి కక్ష దాదాపుగా ఎలా ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది. అంటే భూమి సూర్యునికి కక్షలకు సంబంధించి ఏది సరైనదంటే భూమి వృత్తాకార కక్షలో తిరుగుతుంది, వృత్తాకారంలో తిరుగుతుంది. సూర్యుడికి అత్యంత దూరం అంటే 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అత్యంత దగ్గర అంటే 147 మిలియన్ల కిలోమీటరు అత్యంత దగ్గర అవుతుంది. అత్యంత దూరం 152 మిలియన్ల కిలోమీటర్గా ఉంటుంది. సూర్యుడి చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి 365 1/4 రోజుల సమయం పడుతుంది. దీన్ని సంవత్సరంగా అంటాం మనం. 13 పాయింట్ చూసినట్లయితే భూమి మీద కాలాలు ఏర్పడడానికి గల కారణాలు, మనకు భూమి అనేది సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మనకు రాత్రి పగలు అనేటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ మనకు 14th పాయింట్ చూడండి. భూమికి సంస్కృతంలో గల పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే పృథ్వీ, ధరణి, అవని, పుడమి అనేది ఉంటుంది. మనకు డబ్బాలో టెక్స్ట్ బుక్లో ఇట్లా డబ్బా ఉంటుంది, దాంట్లో ఉంటుంది ఇది. సో భూమిని సంస్కృతంలో పర్యాయ పదాలు పృథ్వీ, ధరణి, అవని, పుడమి. సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలైందని చాలామంది శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం. ఎప్పుడు? 450 కోట్ల సంవత్సరాల క్రితం. 16వది చూడండి. భూమి ప్రారంభంలో ఒక వేడి ద్రవంగా ఉండేది. ఏ ద్రవంగా? భూమి ప్రారంభంలో ఒక వేడి ద్రవంగా ఉండేది. క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చుంటే దీని క్రింది వానిలో సరైనది, క్రింది వానిలో సరికానిదని 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. దాంట్లో మనం కరెక్ట్ది ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అలాంటి క్వశ్చన్స్ చేయాలంటే మనం ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉండాలి, మనం తెలుసుకొని ఉండాలి. అందుకే టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ చదివితే మనం అలాంటివి చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనము 17th పాయింట్ చూసుకున్నట్లయితే
భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పై పొర ముడతలు పడి ఎత్తు పొలాలు అనేటివి ఏర్పడతాయి. ఎత్తు పొలాలు ఎలా ఏర్పడతాయి అంటే భూమి లోపలి భాగం చల్లబడుతూ సంకోచిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పై పొర అనేది ముడతలు పడి ఎత్తు పొలాలు అనేటివి ఏర్పడతాయి. 18th పాయింట్, వాతావరణంలో నీటి ఆవిరితో సహా అనేక రకాల వాయువులు ఉంటాయి. ఈ వాయువులలో మనకు అవసరమైనది ప్రాణవాయువు లేదు. మనం పీలుస్తున్న గాలి రూపొందటానికి చాలా కాలం పట్టింది. సో ఆక్సిజన్ ఏర్పడడానికి చాలా కాలం అయితే పట్టింది. భూమి పై పొరలోని పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. ఈ విధంగా మహాసముద్రాలు అనేటివి ఏర్పడ్డాయి. ఫస్ట్ పై పొరలు పల్ల ప్రాంతాలు ఉంటాయి కదా, అవి వర్షం నీటితో నిండడం వల్ల అవి మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. 20 పాయింట్ చూడండి. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తర్వాత సముద్రంలో జీవం మొదటిగా మొదలైంది. 21ది, భూమి కేంద్రం 6000 కిలోమీటర్ల పైన ఉంటుంది. భూ కేంద్రం దాదాపుగా 6000 కిలోమీటర్ల పైన ఉంటుంది. 22, భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించవచ్చు. ఒకటి భూపటలం, భూప్రావారం, భూకేంద్రక మండలం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనము భూమిని 3 పొరలుగా విభజించవచ్చును. ఒకటేమో భూప్రావారం, భూకేంద్రక మండలం, భూపటలం. ఈ విధంగా 3 రకాలుగా విభజించవచ్చు. భూపటలం, భూప్రావారం, భూకేంద్రక మండలం. దీంట్లో భూపటలం 23వ పాయింట్ చూసినట్లయితే భూపటలం మనం నివసిస్తున్న భూమి యొక్క బయటి పొర ఉన్నటువంటి దాన్ని భూపటలం అంటాం. భూపటలం మందం ఒకసారి చూసుకున్నట్లయితే 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల మందం వరకు ఉంటుంది భూపటలం. భూపటలంలో ప్రధానంగా వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. సో ఇక్కడ స్టేట్మెంట్ వైజ్ అడిగే క్వశ్చన్స్ అవకాశం ఉంటుంది. క్రింది వాళ్ళలో సరైనది సరికానిది ఇచ్చి భూపటలం గురించి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. భూపటలం మందము 30 నుంచి 100 కిలోమీటర్లు. భూపటలం ప్రధానంగా వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. భూపటలం మనం నివసిస్తున్న కింది పొర లేకుంటే చివరి పొర, ఈ విధంగా ఇచ్చి దాంట్లో సరికానిది అన్నప్పుడు చివరి పొర అంటే సరికానిది, బయటి పొర అని ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. 4 స్టేట్మెంట్లు ఒకటి రాంగ్ ఇచ్చి దాంట్లో మనకు సరైన దాన్ని అంటే సరికాని దాన్ని ఎంచుకోమంటారు. సో ఆ విధంగా స్టేట్మెంట్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. భూప్రావారం భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఏంది భూప్రావారం. భూపటలం ఏమో 30 నుంచి 100, మన భూప్రావారం ఏమో 100 నుంచి 2900 అంటే 2900 కిలోమీటర్ల వరకు భూప్రావారం ఉంటుంది. భూప్రావారంలో పై భాగం అనేది మెత్తగా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. భూప్రావారంలో పై భాగం అనేది ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూకేంద్రక మండలంలో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. 27ది. 28ది, భూపటలం నిత్యం ఏర్పడుతూ నశిస్తూ ఉండడం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడిస్తుంది. భూపటలం అనేది నిత్యం ఏర్పడుతూ నశిస్తూ ఉండడం వల్ల భూమి ఇంకా సక్రియంగా ఉందని వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. 29, భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతూనే ఉంటుంది. 30ది చూడండి. భూమి ఘన పరిమాణంలో భూపటలం 1% మాత్రమే, భూప్రావారం 16%, భూకేంద్రక మండలం 83% ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భూకేంద్రక మండలంలో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ భూమి ఘన పరిమాణంలో భూపటలం అనేది 1% ఉంటే భూప్రావారం అనేది 16% ఉంటుంది. మిగిలినటువంటి 83% భూకేంద్రక మండలం ఉంటుంది. 31ది, భూమి కోడిగొడ్డు అంతా ఉందని అనుకుంటే భూపటలం కోడిగుడ్డు పెంకు అంతా మందంగా ఉంటుంది. సో భూమి అంతా కోడిగుడ్డు అంతా ఉంటే దాని మీద పెంకు అనేది భూపటలం అంత మందంగా ఉంటుంది. 32ది, ఖండాలు, మహాసముద్రాలు ప్రస్తుత స్థితిని వివరించడానికి జర్మనీకి చెందిన ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? వెజ్నర్ లేదా ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అని గుర్తుపెట్టుకోండి. 33ది, 220 మిలియన్ సంవత్సరాల క్రితం ఫాంజియా అనే మహాఖండం ఉందని వెజ్నర్ గారు ప్రతిపాదించారు. గ్రీకులో ఫాంజియా అనే పదానికి మొత్తం భూమి అని అర్థం. గ్రీకులో ఫాంజియా అంటే అర్థం మొత్తం భూమి అని అర్థం. ఫాంజియా అనేది ఒక ఊహాత్మకమైన ఖండం. దానిలో ప్రస్తుతం ఉన్న ఖండాలు